ఆడవారు ప్రతిరోజు బియ్యం కడిగేటప్పుడు ఈ చిన్న పరిహారం చేస్తే ఇంటిలో దరిద్ర బాధలు తొలగిపోయి ధనానికి లోటు లేకుండా జీవిస్తారని వేద పండితులు చెప్తున్నారండి. మరి ఏం చేయాలి? ఏం చేస్తే ఆ భగవంతుని కృప మన మీద పడి మనకు దేనికి లోటు లేకుండా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందామండి. ప్రతి మనిషి పుట్టుక ఏదో ఒక కారణంతోనే జరుగుతూ ఉంటుంది. ప్రస్తుత కాలంలో దీన్ని ఎవ్వరూ పట్టించుకోరు. కానీ మన పురాణాలలో తిరిగేస్తే అందులో ఇలాంటి సందర్భాలు బోలెడన్ని ఉంటాయండి. అలాంటి వాటిలో ఒక కథ ఉందండి. దాని గురించి తెలుసుకుందాం. కచుడు దేవతల గురువైనటువంటి బృహస్పతి కుమారుడు. గురువారం లక్ష్మీ వారం అంటారు. ఈ లక్ష్మీ వారం కూడా బృహస్పతిని స్మరించుకుంటూ ఉండడానికి నిర్ణయించింది. ఆ బృహస్పతి మూడవ భార్య అయినటువంటి మమతకు బృహస్పతికి పుట్టిన కొడుకులు భరద్వాజ, కచుడు. ఇది క్షీరసాగర మథనానికి పూర్వం జరిగినటువంటి కథ. దేవదానవులకు అమృత కలశం అప్పటికి ఇంకా లభించలేదు. దేవదానవుల యుద్ధాలు అతి భయంకరంగా జరిగేవి. ఇరు పక్షాలలో ఎందరో సైనికులు అసువులు బాసేవారు. ఈ విధంగా ఉండగా రాక్షసులటు గురువు శుక్రాచార్యుడు తీవ్ర తపస్సు చేసి అమృత సంజీవని విద్యను సంపాదిస్తాడు. ఇంకేముంది, యుద్ధంలో చచ్చిన రాక్షసులను సంజీవని విద్య ద్వారా బ్రతికించేవాడు శుక్రుడు. వాళ్ళు మళ్ళీ దేవతల పైన పడి పోరు సాగిస్తూ ఉండేవారు. దేవతలు ఎంత బలవంతులు అయినా సరే ఈ విధంగా జరిగేసరికి వారి శక్తి క్షీణించసాగింది. మంచికి అపజయం కలగటం చూడలేనటువంటి దేవతా గురు బృహస్పతుల వారు తన కుమారుడైనటువంటి కచుడిని పిలిచి శుక్రుని శిష్యుడివై మృత సంజీవుని అభ్యసించి రమ్మని చెప్తాడు. పాపభీతి లేని రాక్షసులతో వ్యవహారం తన కుమారునికి ప్రాణాలకు అపాయమని తెలిసి కూడా ధర్మ సంస్థాపనార్థం తన కుమారుణ్ణి ఆ అసాధ్య కార్యం నిర్వర్తించటానికి పంపిస్తాడు బృహస్పతి. పిత్రాజ్ఞ మెలకువైనటువంటి కచుడు శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి సాష్టాంగ ప్రణామాలు చేసి, గురుభ్యో నమః స్వామి, నేను అంగీరస గోత్ర జాతకుడును, దేవగురువులైన బృహస్పతి తనయుడును, నన్ను కచుడు అని పిలుస్తారు. విద్యార్థినై మీ వద్దకు వచ్చాను అని చెప్పి ప్రార్థిస్తాడు. కచుని వినయానికి సంతోషించి శుక్రుడు, నాయనా, వినయ విధేయతలే విద్యార్జనకు ప్రథమ సోపానాలు. నీ వంటి అర్హులు శిష్యునిగా స్వీకరించడం నాకు ఆనందదాయకం అని ఆశీర్వదించి తన శిష్య బృందంలో చేర్చుకుంటాడు. కచుడు రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని చలితో స్నానాధికాలు నిర్వహించుకొని సంధ్యావందనాధికారాలు యథావిధిగా చేస్తూ ఉండేటువంటి వాడు. తీవ్రమైనటువంటి బ్రహ్మచర్య నిష్టను అవలంబిస్తూ ఎంతో ప్రీతితో గుణసేవలు చేసుకుంటూ ఉండేవాడు. భక్తి ఏకాగ్రతతో వేద శాస్త్రాలు అభ్యసించేవాడు. శుక్రాచార్యునికి యవ్వన త్రిలోక సౌందర్యవతి దేవయాని అనేటువంటి కుమార్తె ఉండేది. ఆమె సౌందర్యం అద్వితీయమైనది. పైగా కచునిపై మనసు పడింది. కానీ కఠోర బ్రహ్మచర్యవంతుడైనటువంటి కచుడు ఆమెను సరిగ్గా చూడను కూడా చూడడు. కచుడు గురుపుత్రి అయినటువంటి దేవయానిని సోదరిగా భావించేవాడు. కచుని వినయం, సంస్కారము, పెద్దలపై ఉన్నటువంటి కుతూహలం అతని శుక్రునికి ఎంతో ప్రీతిగా చేస్తుంది. కచుడు చూసి అసూయతో మిగతా రాక్షసులు అందరూ కూడా సమావేశమై ఈ విధంగా అనుకుంటూ ఉండేవారు. వీడు మన శత్రువుల పక్షము. వీడికి మృత సంజీవని విద్య లభిస్తే అది మనకు అపాయకరము. కాబట్టి వీడిని చంపి పారేద్దాము అని చెప్పి అనుకుంటారు. గోవులను కాచి అడవి నుంచి తిరిగి వస్తున్నటువంటి కచుడిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు ఆ కర్కశుడు. కచుడు రావడం ఆలస్యం అయ్యిందని చెప్పి చింతించి దేవయాని తండ్రితో, నానా, ఎంత అవసరం వచ్చినా కనీసం సాయంకాల సంధ్యా వందన సమయానికైనా సరే ఆశ్రమానికి తిరిగి వచ్చేవాడు కచుడు. కానీ ఇవాళ ఇంత పొద్దెక్కినా ఇంతవరకు రాలేదు. దయచేసి మీ దివ్య దృష్టితో కచుని జాన తెలుసుకోండి అని చెప్పి ప్రార్థిస్తాడు. శుక్రుడు దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుంటాడు. వెంటనే తన మృత సంజీవని విద్యతో కచుని బ్రతికిస్తాడు. ఈర్ష్య ఆజ్ఞచే జ్వాలించబడుతున్నటువంటి రాక్షసులకు ఈ విషయం తెలుస్తుంది. మరునాడు మళ్ళీ కచుని సంహరించి దేహాన్ని కాల్చి బూడిద చేసి దాన్ని మదిరలో కలిపి వినయంగా శుక్రునికి ఇస్తాడు. శుక్రుడు ఆ మదిరను
పానం చేస్తాడు. ఖచుడు ఎంతకీ రాకపోయేటప్పటికి దేవయాని మళ్ళీ తండ్రితో మొరపెట్టుకుంటుంది. శుక్రుడు దివ్య దృష్టితో జరిగింది తెలుసుకొని ఎంతో బాధపడి, ఈ రాక్షసుడు చాలా కిరాతకుడు. తెలియకుండా నేను ఎంత తప్పు చేశాను. ఈ మదినాపానము చాలా ఘోరమైనది. దీని మత్తు ప్రభావం వలన నా వివేచన నా ఆలోచన నశించింది. ఇక పైన ఎవరి చేత ఇటువంటి తప్పులు జరగరాదని చెప్పి ఈ విధంగా కట్టడి చేస్తాడు. ఇంత కొంతమైనను మదిరపానం చేయకూడదు. అది మహాపాపం. ఇలా ధర్మ నియమం తెలియజెప్పి మళ్ళీ ఈ విధంగా అంటాడు. కానీ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదా! నేను చేసిన తప్పును సరిదిద్దుకోను. సంజీవని విద్యను నా కడుపున సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఖచుడికి ఉపదేశించలేను. ఆపై తనని బతికించెదను. ఖచుడు నా ఉదరం చీల్చుకొని వచ్చి బతికిస్తాడు. శుక్రుడు అలానే చేస్తాడు. ఖచుడు శుక్ర గర్భం నుంచి బయటకు వస్తూనే గురువు గారిని బతికించి ప్రమాణం చేసి శుక్రుని వద్దకు సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరతాడు. అప్పుడు దేవయాని తన ప్రేమను వ్యక్తపరిచి తనను వివాహం ఆడమని చెప్పి నిర్బంధిస్తుంది. అంతటి ఖచుడు సోదరి, నువ్వు నాకు పుత్రికవు కావున నాకు చెల్లివి అవుతావు. నీకు ఇలాంటి అధర్మ కోరికలు కలగరాదు అని చెప్పి పితృలు చెప్తారు. నిరాకరించిన ఖచుడిపైన కోపగించినటువంటి దేవయాని ఖచుడిని ఈ విధంగా శపిస్తుంది. హింసించిన ఫలంగా ఈ విద్య నీకు ఉపకరించదు ఓ దేవయాని అంటాడు. దేవయాని అమాయకత్వాన్ని చూసి ఈ విధంగా సమాధానమిస్తాడు ఖచుడు. చెల్లి విద్య ఎన్నడూ కూడా నిరుపయోగం కాదు. ఈ విద్య నాకు ఉపకరించకపోతేనేమి, అర్హులైనటువంటి పరులకు నేర్పి వారికి ఉపయోగపడతాను. సమాజ శ్రేయస్సుకైనా సరే నా విద్య ఉపకరించడం కంటే నాకేం కావాలి అని చెప్పి ఆనందంగా తిరిగి వెళ్ళిపోతాడు ఖచుడు. మహాభారతంలో వివరంగా ఉన్నటువంటి ఈ కథ బాగా పరిశీలిస్తే విద్య ఎంతో గొప్పది అయినా సరే, దాన్ని నేర్చిన గురువు ఎంత గొప్పవాడైనా సరే మంచి పనులకు ఉపయోగించకుండా చెడు పనులకు ఉపయోగిస్తే అది చివరకు తమ వినాశనానికి దారితీస్తుంది అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. అలా ఈ వ్యవస్థను కాపాడడానికి తప్పు చేయడం కూడా తప్పే అనుకుంటాడు. ఇక మనం స్త్రీలు ప్రతిరోజు కూడా ఇంట్లో అన్నం వండుతారు కదా! అలా అన్నం వండేటప్పుడు బియ్యం కడుగుతారు కదా! అలా బియ్యం కడిగే ముందు మీరు వండడానికి సిద్ధం చేసినటువంటి బియ్యం నుండి ఒక గుప్పెడు బియ్యం తీసి మనసులో సంకల్పం చెప్పుకోవాలి. భగవంతునికి అర్పించినటువంటిగా చెప్పి మీ సమస్యలు తీరాలని కోరుకోండి. మనం తినే ఆహారంలో అన్నం వండినాక తీసి దానం చేయడం ఒక ఎత్తైతే, అన్నం వండకముందే పొడి బియ్యం తీసుకున్న తర్వాత ఆ బియ్యంలో నుండి గుప్పెడు బియ్యం తీసి మనసులో సంకల్పం చెప్పుకొని ఒక సంచిలో లేదా వస్త్రంలో వేసి భద్రంగా ఎవ్వరికీ తెలియకుండా దాయండి. అలా క్రమం తప్పకుండా ఒక 15 రోజులు లేదా నెల రోజులు చేయండి. అంటే ప్రతిరోజు బియ్యం కడిగే ముందు పొడి బియ్యం తీసి ఒక మూటలో భద్రంగా ఉంచండి. నెల రోజుల తర్వాత ఈ మూటను తీసి మీకు జీవితంలో దేనికి లోటు రాకుండా ఉండాలని సంకల్పం చెప్పుకొని ఈ బియ్యాన్ని లేనివారికి కానీ, కుంటివారికి కానీ, ముసలివారికి కానీ, పేదవారికి కానీ దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయటం వల్ల మీరు భగవంతునికి అర్పించిన ఫలితం పొందుతారు. ఎందుకంటే ఆత్మ పరమాత్మ అని చెప్తారు. అంటే ప్రతి ఒక్కరి ఆత్మ అనేది భగవంతుడితో సమానం. దేహం వేరు, ఆత్మ వేరు. దేహంలో ఉన్న ఆత్మ భగవత్ స్వరూపము. ఆత్మకు ఎటువంటి రూపము లేదు. కుంటివారు, గుడ్డివారు, పేదవారు ఇలా ఆకలితో అలమటిస్తూ ఉన్నటువంటి వారికి అన్నం వండడానికి ముందు బియ్యాన్ని దానం ఇవ్వడం వల్ల వారిలోని ఆత్మ మిమ్మల్ని దీవిస్తుంది. వారు ఆహారం కోసం అలమటిస్తున్న సమయంలో మీరు బియ్యాన్ని ఇవ్వటం వల్ల వారిలోని పరమాత్మ సంతోషిస్తుంది. మీరు సుఖంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని వారి మనసు ఆత్మ మిమ్మల్ని దీవిస్తుందండి. ఆకలితో ఉన్న వారికి ఎప్పుడూ సాయం చేసినా సరే ఆ పుణ్యం ఊరికే పోదు. మన పెద్దలు ఇటువంటి విషయాలు ఎన్నో చెప్పారు. అన్నం వండి దానం చేయడం వేరు, బియ్యం కడక్కముందే బియ్యం తీసి దాచి దానం చేయడం వేరు. ఈ విధంగా చేయడం వల్ల మీ వ్యాపార అభివృద్ధితో పాటు ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. పరమాత్మ దీవెనలు పొందుతారు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇల్లంతా ఎప్పుడూ ఆనందంగా కలకలలాడుతూ ఉంటుంది. ప్రత్యేకంగా బియ్యం ఒకేసారి ఒక 10 కేజీలు తీసుకువెళ్ళి దానం చేయొచ్చు.
కానీ మీ ఇంట్లో ఉండేటువంటి బియ్యం సెపరేట్‌గా ఆడవారు ఈ విధంగా చేయడం వలన మంచి ఫలితం కలుగుతుంది. అద్భుత ఫలితం వస్తుంది. కనుక మీరు కూడా ఈ విధంగా చేసి పరమాత్మ అనుగ్రహంతో ఎప్పుడూ సంతోషంగా జీవించండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.